అందరికీ నమస్కారము. నిన్న మెడిటేషన్ గురించి చెప్పాను. దానిలో ఒకరు క్వశ్చన్ అడిగారు, సత్తు సచ్చిదానందములో సత్తు అంటే భగవంతుడు కదా, చిత్తు అంటే అది జరగడము, ఆనందము, తద్వారా ఆనందం కలగడం. నేను చెప్పడం ఏమంటే సత్తు అంటే అది కోరిక, చిత్తు అంటే అది జరగడము, ఆనందము అంటే అది జరగడం వల్ల కలిగే ఆనందము. ఇలా నేను చెప్పాను. వాళ్ళైతే సత్తు అనేది భగవంతుడు కదా అని అడిగారు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వమని అడిగారు. నిజానికి ఇటువంటి వాళ్ళందరూ ఉండడం అనేది నా అదృష్టం. ఎందుకంటే ఒక మనిషి గురువుగా అవతరించడానికి శిష్యులు ఉంటే గురువు అవుతాడు. కానీ మంచి శిష్యులు ఉంటే సద్గురువు అవుతాడు. మంచి శిష్యులు ఎవరు ఉంటే, శిష్యులు అంటే సామాన్యంగా మనం చెప్పేదన్నీ వినేవాళ్ళు. కానీ మంచి శిష్యులు ఎవరు ఉంటే మనం చెప్పేదాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఇది ఏ రకంగా కరెక్ట్ అని. అప్పుడే కదా మన జ్ఞానం మనకు తెలుస్తుంది, మనం చెప్తున్నది కరెక్టా కాదా అన్నది మనము కూడా ఒకసారి తెలుసుకోగలుగుతాము. ప్లస్ అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు మాత్రమే మనం సరిగ్గా దాన్ని ఒకవేళ పొరపాటుగా చెప్పినా సరి చేసుకోగలుగుతాము. లేదు మనం పర్ఫెక్ట్గానే చెప్పాము అన్నప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాం. ఎందుకని నేను చెప్పాను ఇది కరెక్టు అనేది మనం సూచించగలుగుతాం. మనం చెప్పిందన్నీ కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ పొరపాటుగా చెప్తే ఒకవేళ ఒప్పుకోవచ్చు, తప్పులేదు. లేదు కరెక్ట్ అంటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇలా ప్రశ్నలు అడగడం అనేది చాలా ఉత్తమం. మీకు కూడా ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే నేను చెప్పేదాల్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా దానిలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటాను, లేదా క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఎందుకంటే మనం ఎప్పుడు గొప్పవాళ్ళు కాదు. ఒకటే, మనకు తెలిసిన విద్య పిడికడంతా లేదా ఆవగింజంతా, మనకు తెలియని విద్య ప్రపంచమంతా, సముద్రమంతా. అందుకని ఎప్పుడు కూడా మనం గొప్ప విద్యావంతులు అని ఎవ్వరూ కూడా చెప్పలేరు. చాలా పెద్ద పెద్ద గురువులు తప్ప, అంటే శంకరాచార్యులు లాంటి వాళ్ళు తప్ప మిగతా గురువులు ఎవరు కూడా నేను గొప్పవాణ్ణి అని చెప్పలేరు. ఎందుకంటే గొప్పవాణ్ణి అన్నప్పుడు సమస్తము తెలిసి ఉండాలి. సమస్తము ఎవరికి తెలియదు. ఇక్కడ పాయింట్కి వద్దాం. సత్తు అనేది భగవంతుడు అనేది కరెక్టు. దీనికి మనం క్లారిటీ ఇద్దాము. సచ్చిదానంద స్వరూపం పరమేశ్వరం, ఒక పరమేశ్వరుడే కాదు, సచ్చిదానంద స్వరూపం భగవంతం అనుకోవచ్చు. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆ సచ్చిదానంద స్థితిని ఎందుకు పొందాడు భగవంతుడు అని చూసామంటే, సత్తు అక్కడ కూడా ఆయన అనుకున్నవన్నీ సాధించగలగడం, తద్వారా ఆనందమయ స్థితికి వెళ్ళడం. ఇక మనము సచ్చిదానంద స్వరూపం ఎక్కడవుతామంటే, మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ అయింది. మనకి రెండు వేస్ ఉంటాయి, ఎప్పుడు కూడా ఒకటి ఉండదు. వామం దక్షిణం, వామం దక్షిణం, లెఫ్ట్ అండ్ రైట్ అనేది రెండు రూట్స్ ఉంటాయి. సౌత్ అండ్ నార్త్ అని రెండు దిక్కులు ఉన్నాయి కదా. మనం మ్యాగ్నెట్లో కలిపినప్పుడు సౌత్ అండ్ నార్త్ని కలిపినప్పుడే అది మ్యాగ్నెటిక్ పవర్ని పొందుకుని అతుక్కుంటుంది. సౌత్ అండ్ సౌత్ని కలిపినప్పుడు విడిపోతాయి, నార్త్ అండ్ నార్త్ని కలిపినప్పుడు విడిపోతాయి. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా, ఇలా ఎంతవరకు నేను చెప్పేది నిజమోని కాదు, ఇంకా డౌట్ ఉన్నా కూడా అడగండి, తప్పులేదు. ఈ జీవితం సర్కిల్ అంటాం. అంటే మనం ఏమైనా చేస్తున్నప్పుడు దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తాం. చివరికి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే ఎండ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము పుట్టేప్పుడు ఎటువంటి వస్త్రాలు కానీ అలంకారాలు కానీ ఏమీ లేకుండా నిర్వాణ స్థితిలో పుడతాం. చివరికి చనిపోయినప్పుడు కూడా మన వస్త్రము అన్నీ తీసేసి నిర్వాణ స్థితిలోనే మనల్ని కాలుస్తారు, పూడుస్తారు. అంటే ఇది ఏది కూడా అశాశ్వతమైంది, ఇది అన్నీ కూడా అశాశ్వతమైంది, ఏది శాశ్వతం కాదు అని సూచించి సర్కిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి వస్తాం. కాబట్టి ఇక్కడ
ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. మన మహాన్యాసపూర్వక రుద్రార్చనాభిషేకములో శివ సంకల్పగం హృదయం అనేసి ఒక న్యాసం వస్తుంది. శివ సంకల్పగం హృదయం, హృదయ న్యాసం చేసేప్పుడు శివ సంకల్ప స్తోత్రముతో చేయమని. అది ఫిజికల్గా అంటే బయటికి కనిపించేకి, మానసికంగా దాన్ని మనం తీసుకున్నప్పుడు శివ సంకల్పగం హృదయం, మన హృదయములో ఉద్భవించే సమస్తము శివ సంకల్పము. శివ సంకల్పం వల్లే మనస్సులో ఏ కోరికలైనా పుడుతుంది. ఒక దొంగని తీసుకుంటే దొంగతనం చేయాలి అనేది ఎక్కడ పుడుతుందంటే వాడి మనస్సులో. పోలీస్ వాళ్ళని తీసుకుంటే పోలీస్ అవ్వాలనేది ఎక్కడ పుడుతుంది? మనస్సులో. డాక్టరు మనస్సులో. రోగికి కూడా నాకు ఈ రోగం ఉంది, హెల్త్ బాగాలేదు అనుకోవడం మనస్సు నుంచే పుడుతుంది. ప్రతి ఒక్కటి మనస్సు నుంచే ఉద్భవిస్తుంది కదా. అందుకే పరమేశ్వరుడు ఎక్కడుంటాడు? మనలో ఉంటాడు. మన నుదుటి మధ్య భాగంలో అగ్నిస్వరూపమై ప్రకాశిస్తుంటాడు. మన మనస్సులో కూడా భగవంతుడే ఉంటాడు. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. నడిచేవాడు పరమేశ్వరుడు, నడిపించేవాడు పరమేశ్వరుడు. నడిచేవాడు పరమేశ్వరుడే, నడిపించేవాడు పరమేశ్వరుడే. అంటే మనమేంటి ఇక్కడ నిన్నే నేను చెప్పాను, జీవాత్మ పరమాత్మ. ఈ జీవాత్మ ముక్తి పొందినప్పుడు పరమాత్మలో కలిసిపోతుంది, భగవంతునిలో కలిసిపోవాలి. మోక్షం కావాలి, ముక్తి కావాలి అన్నప్పుడు ఈ జీవాత్మ పీస్ అయిపోయి పరమాత్మలో కలిసిపోతుంది, పంచభూతాలలో ఉండే పరమాత్మ శక్తిలో. కాబట్టి ఇక్కడ ద్వైతముగా ఉండే ఇది ప్రాణం పోయిన తర్వాత ముక్తి పొందినప్పుడు అద్వైతంలోకి వెళ్ళిపోతుంది, ఒకటే పరమాత్మలో కలిసిపోతుంది. దీనికి నేను చెప్పిన దానికి, నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్తున్న ఆన్సర్కి సంబంధం ఏమి అంటే, బాగా డీప్గా ఆలోచన చేయండి. శివ సంకల్పం హృదయం, శివుడు మనస్సులో ఉన్నాడు, మనలో ఉండి నడిపించేది కూడా శివుడే అంటున్నాం కదా. ఇక్కడ మనకు ఒక కోరిక వచ్చింది. ఇప్పుడు కోరిక సత్తు అనేది ఎందుకు మనం ఇక్కడ నిర్వచనం ఇచ్చాము అంటే, కోరిక అనేది సత్తు అంటే కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని నుంచి వచ్చింది. ఎవరికి వాళ్ళే కోరికలు పుట్టవు, మనస్సులో కోరికలు పుడతాయి. మనస్సు నుంచి కోరిక బుద్ధిలోకి వెళ్తుంది. అది చెడు అయినప్పుడు, సమస్యలు వస్తాయన్నప్పుడు ఈ బ్రెయిన్ అనేది, బుద్ధి అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు అలా చేయొద్దు, చేస్తే తిట్లు తింటావు, కొడతారు. ఇది బుద్ధి ఇక్కడ కంట్రోల్ చేసి ఆ బ్రెయిన్ ఏది చెప్తుందో దాన్ని మనం ఆచరిస్తాం. శరీరం దేన్ని ఆచరిస్తుంది? బ్రెయిన్ చెప్పిన దాన్ని. మనస్సు చెప్పిందాన్ని ఆచరించదు. కానీ మనస్సులో కోరికలు అనేది ఉద్భవిస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. అది 24 hours మనం మెలకువగా ఉన్నంతసేపు మనస్సులో కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దైవ చింతన కావచ్చు, దుష్ట చింతన కావచ్చు. అటువంటి కోరిక మనస్సు నుంచి ఉద్భవిస్తుంది. అంటే పరమేశ్వరుడే నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు సత్స్వరూపమైతే, సత్వస్వరూపం పరమేశ్వరుడైనప్పుడు ఈ కోరిక కూడా పరమేశ్వరుడే. కాబట్టి ఇక్కడ సత్తు అనేది ఆ చోట్లో ఉపయోగించడం జరిగింది. చిత్తు, ఇది సత్తు నుంచి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినప్పుడు చిత్తు. ఇక్కడ భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నప్పుడు కూడా మన నుంచే ప్రారంభమైంది. ఇది కూడా మన శక్తి పెరిగే కొద్దీ, మామూలుగా ఎవరినైనా చూసిన వెంటనే అబ్బా అమ్మవారిలా కనిపిస్తోంది అంటాం. మంచి గుణం ఉండే వాళ్ళని చూసినప్పుడు దేవుడు ఆయన. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మంచి వాళ్ళైతే ఆయన దేవుడు లాంటి మనిషి, దేవుడు లాంటి మనిషి అన్నప్పుడే అతను దేవుడు అయిపోయాడు, భగవంతునిలో కలిసిపోయాడని అర్థం. వాడు వేస్ట్ ఫెలో, రాక్షసుడు, పనికిరాని వాడు. ఇక్కడ దైవత్వం నుంచి దూరం అయిపోతాడు మనిషి. ఇలా ఇక్కడే మనమే డివైడ్ చేస్తున్నాం. అలా భగవంతుడు కూడా ఎన్నో తపస్సులు చేసి, ఎన్నో కర్మక్రియలు చేసి ఆ స్థితికి చేరుకున్నాడు. అందుకే
ఇక్కడ బాగా డీప్గా మీరు చూస్తే బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంది అంట. బ్రహ్మ ఆయుర్ధాయం, విష్ణు ఆయుర్ధాయం, రుద్ర ఆయుర్ధాయం, ఇవన్నీ కూడా నిర్ణయించబడింది. పరమశివునికి, మహాశివునికి మాత్రం ఆయుర్ధాయ నిర్ణయం లేదు అని సూచించారు. ఎందుకలా అంటే ఇక్కడ ఒక్కొక్క స్టెప్ వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఆ ఎదుగుతున్నప్పుడు మహాశివుని స్థానానికి వెళ్ళిన వాడు పర్మనెంట్ అక్కడ స్థిరమై ఉంటాడు. ఆ మహాశివునికి ఎక్కడ ఆయుష్ అయిపోతుంది అంటే ఆయుష్ అయిపోవడం ఉండదు. యుగాంతం అయిన తర్వాత, యుగాంతం అయినప్పుడు ప్రకృతి మొత్తము నశించబడుతుంది. అంటే ప్రకృతి అంటే శరీరం అనుకోండి, శరీరానికి నాశనం ఉంది, ఆత్మకు లేదు కదా. అలా ఈ ప్రకృతి, మన చుట్టూ కనిపించే ప్రకృతి పూర్తిగా ప్రళయంలో కొట్టుకుపోతుంది. అప్పుడు ఏం మిగిలి ఉంటుందంటే చీకటి మిగిలి ఉంటుంది, పూర్తి అంధకారం. ఈ అంధకారమే ప్రకృతి అమ్మ. ఈ అంధకారములో ఒక జ్యోతి స్వరూపం మాత్రం వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి స్వరూపం పరమేశ్వరుడు. మళ్ళీ వీళ్ళు ప్రారంభం చేస్తారు సృష్టిని. ఇలా ఒక్కొక్క యుగము గడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనము దాని నుంచి మళ్ళీ వెనక్కి వస్తాము. ఇక్కడ సచ్చిదానందము అనేకి ఇదే మనం ఇచ్చిన నిర్వచనము. ఇంకొక రకంగా కూడా మనం ఆలోచన చేస్తే ఇహ సౌఖ్యం, పరసౌఖ్యం అనేది రెండు ఇచ్చారు. ఎక్కడైనా మీరు బాగా ఆలోచన చేయండి. మనం గుడికి వెళ్ళినప్పుడు సంకల్పం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్యాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య ఆయురారోగ్య ఐశ్వర్య, అష్టైశ్వర్యాలు అన్నీ సమస్తము ఇతనికి దక్కాలి. సకల మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం, మనసులో కోరికలన్నీ నెరవేరాలి. ఇలాంటి సంకల్పాలన్నీ చేస్తుంటాం కదా. మరి ఓన్లీ ముక్తి మాత్రమే కావాలన్నప్పుడు ఈ సంకల్పాలతో పనిలే మనకి. అంటే భగవంతుని నుంచి పెద్దవాళ్ళ నుంచి మనకి తెలియజేయడం ఏమంటే, కామిగాని వాడు మోక్షగామి కాలేడు అన్నారు. అంటే కోరికలు లేనివాడు మోక్షాన్ని కూడా పొందలేడు. భగవంతుణ్ణి చేరుకోవాలనేది కూడా కోరికే. అందుకే సన్యాసి అనేది ఇప్పుడు పేరుకి అందరూ సన్యాసాశ్రమం తీసుకుంటున్నారు, కానీ ఈ సన్యాసాశ్రమం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. సన్యాసము అంటే వాడికి ముక్తి అన్న కోరిక కూడా ఉండకూడదు. అంటే మోక్షము, భగవంతుణ్ణి చేరాలనే కోరిక కూడా ఉండకూడదు. నిత్యము వాడు దేవతారాధన చేయాలి, కర్మ అంతే. తన కర్మ తను చేసుకుంటూ వెళ్ళాలి, కానీ కోరిక అనేది ఉండకూడదు. ఈశ్వరుణ్ణి చేరాలనే కోరిక కూడా ఉండకూడదు. వాడు సన్యాసి. అలా కాకుండా సంసారి, ఇహ సౌఖ్యం ప్రతిదీ కోరుకుంటాం మనం. అందుకనేసి ఇహపర సౌఖ్యాలు అనేది రెండు మార్గాలు, దక్షిణం ఉత్తరం అనుకోండి. ఈ ఇహపర సౌఖ్యాల్లో మనకి ఇహ సౌఖ్యం కావాలి. ఇక్కడ ఏమేం కావాలో అన్నీ మనకు కావాలి. కాబట్టి సచ్చిదానంద స్వరూపం ఇక్కడ ఇహములో తీసుకోవాలి, పరములో తీసుకోకూడదు. రెండు విధాలు బాగా అర్థం చేసుకోండి. ఇహములో పరములో రెండు దారులు. ఈ రెండు దారుల్లో కూడా సేమ్ సచ్చిదానందం. ఈ పరాన్ని కోరుకుంటూ, భగవంతుణ్ణి కోరుకుంటూ వెళ్ళే వాళ్ళకి మీరు చెప్పినట్లు, మీరు కరెక్ట్గా చెప్పారు. అది పరాన్ని కోరుకునే వాళ్ళకి, ముక్తిని కోరుకునే వాళ్ళకి ఈ సచ్చిదానందం ఉపయోగపడుతుంది. అంటే భగవంతుణ్ణే సమస్త కోరికలుగా, అంటే నా కోరిక ఏమి అంటే దేవుడు, అంటే ఆ భగవంతుణ్ణి చూడాలనేదే కోరిక. ఇది సత్తు, భగవంతుడే కోరిక. చిత్తు ఆ భగవంతుణ్ణి చూడడం, ఏదో ఒక రూపంలో, కలలో కావచ్చు, నిజంగా కావచ్చు. మన అదృష్టం, ఆయన అనుగ్రహం కలిగితే డైరెక్ట్గా కూడా ప్రత్యక్షం కావచ్చు భగవంతుడు. ఆనందం, ఎప్పుడైతే భగవంతుడిని చూసామో ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అసలు మనల్ని మర్చిపోతాం, ఇక ఏం అక్కర్లేదు లైఫ్లో అనుకుంటాం. ఇది ఆనందం. ఈ సచ్చిదానందం కుడివైపుకి వెళ్తూ ఉంటుంది. ఎడమవైపుకి ఏం వెళ్తుంది? ఇహ సౌఖ్యానికి సంబంధించిన సచ్చిదానందం. అంటే ఒక కోరిక, ఆ కోరిక తీరడం, తద్వారా ఆనందం. ఒక మొబైల్ కావాలి అనుకోవడం, ఆ మొబైల్ కొన్న వెంటనే దాన్ని చూస్తూ మురిసిపోవడం చిత్తు. కోరిక సత్తు, దాన్ని చూస్తూ మురిసిపోవడం చిత్తు.
దానివల్ల కలిగే ఆనందం, మైండ్లో ఏది ఉంటుందో అది ఆనందం. ఇక్కడ రెండు దారులు కాబట్టి క్లియర్గా ఇది అర్థం చేసుకోండి. ఇంకా ఏమైనా పొరపాటు ఉన్నా నేను చెప్పేదాల్లో, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కావాలన్నా అడగండి, తప్పకుండా చెప్తాను. నమస్కారం.